నిన్నటి రోజు నుండి ఒక రోజు ముందు అనగా నిన్న 28వ తేదీ అందరి చేత సత్యవ్రతాలు చేపించాం. దాదాపు ఒక 100 మంది దంపతులు కూర్చోబెట్టి ఈ విధంగా చేపించాం. నిన్న కూడా అన్నదానము ఈ కార్యక్రమాలు ఉండవి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా గురువు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి లభించాలని, మన హిందూ సంప్రదాయం, మన భారతదేశం ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలని, మన రైతు రాజ్యం వచ్చి ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని, ఒక రైతే అనేదే కాదు ఉద్యోగస్తులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అందులో అందరికన్నా ముఖ్యమైన విశేషం ఏమంటే ఆర్మీలో ఉండేవాళ్ళు మన కోసం ఎంతో ఆనందంగా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలా, వాళ్ళందరి కోసమే ఈ కార్యక్రమాలు మేము జరిపిస్తున్నాము. ఇది నాది నీది అనకుండా ఆ ధర్మము, మన సనాతన ధర్మంలో ఏ విధంగా అయితే భావిస్తున్నామో అదే ధర్మాన్ని మనం బాధిస్తున్నాము. అదేవిధంగా హిందూ సంప్రదాయాన్ని సక్రమంగా నడిపించాలని, ప్రతి ఒక్కరిలో హిందూ ధర్మాన్ని ఆచరించాలని, 5వ తరం మనం చేసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు పురుషులు అందరూ ఏకాగ్రతంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఆనందం కలిగించాలని మాకు ఈ యొక్క బాబావారు చెప్పిన బోధన ఇది. బాబా చెప్పిన విషయం కూడా ఏమంటే, ఎదుటి వాణులో దైవము కనమని బాబా చెప్పిన బోధన. కొట్టము ముందు నా జపము చేసిన జీవికి ముక్తి రాదు అన్నాడు. అట్లా ప్రతి జీవిని ప్రేమించు అన్నాడు. అయితే మనం కూడా ఆలోచిస్తాం, ఎందుకంటే మన భారతదేశంలో హిందూ సంప్రదాయమే ముఖ్యమైనది. ప్రపంచంలో ఆల్ సంఘస్సులు, క్యాస్ట్ కాదు ఇక్కడ ఉండేది, క్యాస్ట్ అనే విషయమే లేదు ఇక్కడ. కానీ సంఘస్సులు అంటే ఆల్ సంఘస్సులు ఉంటారు. ఆర్యవైశ్య సంఘం ఉండొచ్చు, హిందూ సంప్రదాయం ఉండొచ్చు, అన్నీ కూడా ఈ హిందూ సంస్థ అనేది హిందూ పరిషత్ అంటారు. హిందూ పరిషత్ అంటే ఏమి? మన అందరిని నడిపించే వాళ్ళే హిందూ పరిషత్ అని. మన హిందూ ధర్మం ఎటువంటిదంటే కృత, తేత్ర, ద్వాపర, కలియుగ ఈ 4 యుగాల్లో ఉండే విషయాల్లోన మహాభారతంలో ఏదైతే చెప్పినాడో పరమాత్ముడు, భగవద్గీతలో ఏదైతే వాక్యం చెప్పినాడో అదే వాక్కు ప్రశ్నించే అందరికి కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు గీతలో ఉపదేశించిన మాట ఏమప్ప అంటే, ప్రతి ప్రాణిలో నేను ఉన్నాను అన్నాడు, ప్రతి జీవులో నేను ఉన్నాడు అన్నాడు, అణువణు నన్ను హ్యాపించి ఉన్నాను అన్నాడు. అందుచేత మనము కూడా అదే విధంగా ఈ బాబా సచ్చరిత్రలో కూడా ఎప్పుడైతే గీతలో ఏదైతే ఉపదేశం ఇచ్చినాడో అదే విధంగా సచ్చరిత్రలో కూడా అదే ఉంది. మనం కూడా దాన్నే నమ్ముకొని దాన్నే ఆచరిస్తున్నాము. ఎప్పుడు కూడా మనమంతా హిందువులంతా ఒకే బాధన ఉండాలా, ఒకే ఐకమత్యంతో ఉండాలా, ఒకే ధర్మాన్ని ఆచరించాలా. ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో సంఘాలు ఆ మతం ఈ మతం అంటారు, కానీ ప్రపంచంలో హిందూ తప్ప జై హింద్ అనే విషయంలో ఎవరు కూడా సాటి లేరు. అటువంటి హిందూ తత్వం అనేది ఇటే విషయం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిలో భగవన్నామ స్మరణ, రామనామం గూడు కట్టుకున్నట్ల. అప్పుడు కృత, తేత్ర, ద్వాపర అంటే కృతాయుగంలో ఓంకారం పుట్టింది, తేత్రయుగంలో రాముడు పుట్టినాడు, ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టినాడు, కలియుగంలో కలి పురుషోత్తుడు పుట్టినాడు. కలితో పాటు సాక్షాత్గా విష్ణు పరమాత్ముడే గురు రూపాన్ని ఈ కలియుగంలో మానవులకి మోక్షము అన్నాడు. అదే విధంగా మనము కూడా షిరిడి సాయిబాబాని ఒక గురువుగా భావిస్తున్నాం, ఒక ఆదర్శం తీసుకుంటున్నాం. రాముణ్ణి తీసుకుంటున్నాం, కృష్ణుణ్ణి తీసుకుంటున్నాం, అనేక శక్తిలో ఉండే ఆది పరాశక్తిని తీసుకుంటున్నాం. మనమందరం రామనామం ఎట్లా రూము నిండుకుని ఉందో, ఈ హిందూ ధర్మం కూడా మాలో కూడా రూము నిండుకొని పోయింది. మన హిందువులంతా ఐకమత్యంతో ఉండాలా, హిందూ బంధువులంతా ఆరోగ్యంగా ఉండాలా, హిందువులంతా సుఖశాంతులతో ఉండాలా. అయితే కూడా కొన్ని సంఘాల్లో చెప్తారు మా మతమే అభివృద్ధి కావాలా, మా మతమే అభివృద్ధి కావాలా అని. కానీ ఒక హిందువు మాత్రమే సర్వే జన సుఖినో భవంతు అంటాడు. హిందువు తప్ప ప్రపంచంలో ఏది కూడా గొప్పది కాదు. హిందూ తత్వం అనేది ఎటువంటిదంటే నేళ్లతో సరి సమానమైంది. నేళ్లు ప్రపంచాన్ని సస్యశ్యామలం చేస్తుంది, అదే విధంగా నేళ్లు పరిశుద్ధి చేస్తుంటది. అదే విధంగా హిందువులు కూడా ప్రతి ఒక్కరిలో ప్రేమ నింపుతుంటది. ఒక ప్రేమ కావాలంటే హిందువుల దగ్గరే రావాల. మాకు కూడా చాలా మంది అంటుంటారు ఈ సంఘంలో దిగండి, ఆ సంఘంలో దిగండి అని. ఆ సంఘమతి ఏం లేదు. మత మార్పుడు అనేది నా తల్లిని నా తండ్రిని దూరం చేస్తున్నంత ఇది వచ్చేస్తుంది. కాబట్టి నేను కూడా నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా సత్సంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తాను. అప్పట్లో కృష్ణుడు, రాముడు, దత్తావతారము ఇవన్నీ అవతార పురుషోత్తంలోనే మనకి కూడా జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి షిరిడి సాయినాథుని ఒక గురువుగా తీసుకుంటున్నాం. ఒక ఆదర్శనం ఏమప్ప అంటే మాకు ఎక్కడ ఏది తెలుసు కూడా ఈరోజు మేము ముందు మాట్లాడుతున్నామని దానికి కారణం కూడా ఈ సద్గురు సాయినాథుని సచ్చరిత్ర తిని చదివి ఆ మార్గంలో పోతున్నాము. దయచేసి మన హిందువులు కూడా మమ్మల్ని కూడా మన అందరిని కూడా కొంతమంది అంటుంటారు సాయి భక్తులు వేరే, అది వేరే, ఎప్పుడైతే అనద్దండి. దయచేసి
మేమంతా రాముని భక్తులే. ఇక్కడ కూడా సాయిబాబాని ఏమంటారు? సాయిరామ్ అంటున్నారు. అంటే అర్థం ఏమి? రాముని అవతారము అందులో నామం ఉంది కాబట్టి ఈ పొద్దు వీధి వీధిన గుళ్ళు గోపురాలు ఎన్నో అవతారాలు చూస్తుంటారు. అందుచేత భగవద్గీతని నేను ఖచ్చితంగా ఆచరిస్తున్నాను. భగవద్గీత చెప్పిన మాటే నేను చూస్తున్నాను. భగవంతుడు ఏం చెప్పినాడు కృష్ణ పరమాత్ముడు? అందరిలో నన్ను చూడండి, అందరిలో నన్ను చూడండి. నన్ను పూజిస్తే మీ అమ్మని, మీ నాయని, మీ గురువుల్ని ఎవరైతే మొక్కుతారో ఆ మొక్కుడు నాకే చేరుతుంది అన్నాడు. చివరికి ఒక గోడను మొక్కితే కూడా నాకే చేరుతుంది. చాలా మంది అంటుంటారు హిందువులకి కొద్ది కూడా జ్ఞానం లేదు, తెలివి లేదు అని. ఎందుకు లేదు అంటారు? రాయిని మొక్కుతారు, రప్పును మొక్కుతారు. ఎందుకంటే ఇదే ఉదాహరణగా తీసుకుంటే వివేకానంద స్వామి చికాకులో అమెరికాలో ఒక మాట చెప్పినాడు హిందువులు తత్వం. ఆయన చూసి అమెరికా వాళ్ళు కూడా ఏమన్నారు అప్పట్లోనా, అసలు ఈయన హిందుత్వం అంటే అంత పెద్ద దేశంలో ఇట్లా అవతారంలో వచ్చినాడు, ఇది ఇంగ్లీష్ వస్తుందా అని. కానీ ఇంగ్లీష్లో పుట్టుబడి ఇంగ్లీషే మాట్లాడలేదు. అటువంటి అవతార పురుషుడు వివేకానంద స్వామి. అలాంటి జ్ఞానాబోధి ఇచ్చినటువంటి అవతారము. ఆయన ఒకటే చెప్పినాడు, అయ్యా ప్రపంచంలో హిందువులు భగవంతుని ఒకే వైపు చూడడం లేదు. ఆల్ ప్రపంచంలో పంచభూతాలు ఏ విధంగా ఉండవో అన్ని రూపాల్లో పరమాత్మనే చూస్తాడు. అలాంటి తత్వం, అలాంటి జ్ఞానం, అలాంటి విజ్ఞానం ఒక హిందువులకు మాత్రమే ఉంది. ఇంక ఎవరికి కూడా అటువంటి శక్తి లేదు, లేదు కూడా. నేను కూడా పరమాత్ముని సద్గురు సాయినాథ శ్రీరామ రామ రామ మనోమారుతుల్ల వేగం జితేంద్రం బుద్ధిభ్రష్టం వాతావిజం వానరభగం శ్రీరామ దూతం శిరస్థనమామం పరబ్రహ్మ దేవ పరమాత్మ. షిరిడి సాయిబాబా ఒకటే మాట చెప్పినాడు, గణపతి నేనే, రాముడు నేనే, కృష్ణుడి నేనే, అన్ని అవతారాలు నేనే అన్నాడు. అయితే ఒక సాయిబాబానే కాదు, యావత్ భారతదేశంలో గురువులందరూ కూడా పరమాత్మ స్వరూపులే. వాళ్ళ దర్శనం వల్లే మనకి కలియుగంలో మోక్షం లభిస్తుంది, లేదా ఉత్తమమైన జన్మ వస్తుంది. ఇదే విధంగా ఈ రోజు చేసిన ఈ రోజు చేసే కార్యక్రమాల్లో ఏదైతే పుణ్యఫలం ఉంటుందో నా భారతదేశానికే మేము అంకితం చేస్తున్నాం. రైతులు అయ్యా, నా పేరు వీరాస్వామి. నేను దాదాపు 27 సంవత్సరాల నుండి ఈ గుడి కట్టించబట్టి ఈ సేవ చేస్తున్నాను. నా జీవితం వచ్చినప్పటి నుండి కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాను. నేను పరమ భక్తుడిగా మారేదానికి కారణం కూడా శ్రీ రణబడల ఆంజనేయ స్వామి నా గురువు. ఆయనతో ఉంటే నాకు ఈ యొక్క మార్గం దొరికిండేది. ఇప్పటికీ ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాము. నా ఆశ ఒకటే, తండ్రి పరమాత్మ మా భారతదేశంలో నాను నీవు అనకుండా, కుల మతాలు అనకుండా మానవత్వంతో ఉండాలని, ప్రతి ఒక్కరిలో ప్రేమనించాలని, మా హిందూ ధర్మము విద్విషంగా కలగాలని, మా భారతదేశంలో ఉండేటువంటి ప్రధాన అయితేనేమి, ముఖ్యమంత్రులు అయితేనేమి, రాజధానిలో చేసేవాళ్ళు అయితేనేమి అందరూ కూడా భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం కలిగించి ప్రజలందరూ ఒకే చూపుతో చూడాలని ఆ పరమాత్మను వేడుకుంటున్నాము. అదేవిధంగా మేము చేసినటువంటి పూజా కార్యక్రమాల్లో నిన్న ఈ రోజు ఉన్నటువంటి ఈ పుణ్యఫలము మా భారతదేశానికే అంకితం చేస్తున్నాము. ప్రభు తండ్రి వర్షాలు లేక అల్లాడుతున్నారు. మేము చేసే పాలాభిషేకం అయితేనేమి, అన్నదానం అయితేనేమి, ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం అయితేనేమి, ఇవన్నిట్లు కూడా వరుణదేవుడికి అంకితం చేస్తున్నాము. కుంభ వర్షాలు కురిసి రైతులంతా సుఖశాంతులతో ఉండాలని ఆ పరమేశ్వరుని వరుణదేవుణ్ణి కురిపించిందని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఇక్కడ వచ్చిన భక్తులకు చెప్తున్నాము, పరమాత్మ నామస్మరణ చేయండి. కలియుగంలో నామం తప్ప ఇంక ఏదీ లేదు. ఎందుకంటే కృతాయుగంలో పరమాత్మ ఒకటే చెప్పినాడు, అవతారం ఎటువంటిది అంటే పరబ్రహ్మ స్వరూప. దేవుణ్ణి ఎవరు చూడలేము కూడా. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, అందరూ వచ్చినారు. ఆ విధంగా భగవంతుని ఆశీర్వాదం ఈ విధంగా ఉండాలని, మా హిందూ ధర్మం ఎప్పుడు వ్యాపించి ఉండాలని, హిందువులంతా సుఖశాంతులతో ఉండాలని, ఇదే విధంగా మాకు ఇచ్చేటువంటి ఈ రోజు కార్యక్రమంలో ఎప్పుడు మాకు ఉత్సాహం కలిగించాలని అందరినీ మనస్ఫూర్తి కోరుతున్నాను. ఒకవేళ ఈ విషయంలో నేను ఏదైనా తప్పు ఒప్పు చెప్పింటే కూడా మీరందరూ నన్ను క్షమించాలని కోరుతున్నాను. జై సాయిరామ్, జై శ్రీరామ్. ఈరోజు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే చాలా ముఖ్యమైన పండుగ గురువులకు. మా దేవాలయంలో వచ్చేసి గురువారము పూజ చేస్తాము, తర్వాత పల్లెకి సేవ చేస్తాము. ఆదివారము సత్సంగ భజన ఉంటుంది. ఇప్పుడు సత్సంగం చేయడానికి 29 సంవత్సరాలు నడుస్తుంది. ఈరోజు పొద్దున కాకరారతి చేసినాము, పొద్దున పాలాభిషేకం. అందరూ సంవత్సరం ప్రతి ఒక్కరు పాలేసి చేతితో పాలసం చేసినారు. తర్వాత తదనంతరము
పూజ జరిగింది. తర్వాత అందరు టిఫిన్ పెట్టించినాము. ఇప్పుడు పల్లెక్ష జరుగుతుంది. తర్వాత తదనంతరం ఒంటి గంట పైన భోజన సదుపాయాలు ఉంటాయి. 6 అన్నదానం ఉంటుంది. తర్వాత వచ్చేసి భోజనాలు అయిన తర్వాత సాయంత్రం పాదాభిషేకం ఉంటుంది, పాద సేవ ఉంటుంది. ఇది మా కార్యక్రమం. సాయి భక్తి అందరూ బాగుండాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు మంచి మనసు ఉండాలని కోరుతున్నాము. కుంభవర్షం రావాలని కోరుతున్నాము. మన యావత్ భారతదేశము సస్యశ్యామలుగా నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరు మనస వాచ కర్మణ కోరుతున్నాము. మా కమిటీ వాళ్ళ పేరు వీరస్వామి గారు ధర్మకర్త గారు, ప్రసాద్ గారు వచ్చేసి ప్రెసిడెంట్, తర్వాత టీజీ రామప్రసాద్ గారు వచ్చేసి సెక్రటరీ, ధర్మారెడ్డి వచ్చేసి ట్రెజరరు, కె దేవేంద్ర ఈసీ మెంబరు, తర్వాత హరి గారు, తర్వాత బుల్లన్ గౌడు, రమేష్, కామెడీ ఈరన్న గారు. మనమంతా 11 మంది బ్యాచ్తో మెయింటైన్ చేస్తున్నాం. దీనికి అందరికీ ప్రతి ఒక్కరు సపోర్ట్తో ముందు పోతున్నాం. ఇప్పుడు సుమారు ఏమిటంటే కూడా ఒక 60-70 మంది పైన వచ్చింటారు, ఎక్కువ వచ్చింటారు. భోజనానికి వచ్చే సుమారుగా. థ్యాంక్ యూ.